హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీ తెలంగాణలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు గెలిచినా కూడా మిగతా స్థానాల్లో కూడా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ రావడం కూడా జరిగింది. దీని మీద జనసేన పార్టీ సీనియర్ నాయకులు కుకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ముఖ్యంగా మీకు కంగ్రాచులేషన్స్. 2 స్థానాల్లో గెలిచినా కూడా చాలా మంచి ప్రభావాన్ని చూపించినట్టుగా ఎలా ఫీల్ అవుతుంది? జనసేన లీడర్స్ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా కార్యకర్తలు కానీ గవర్నమెంట్ కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే 2 సీట్లు గెలవటమే కాకుండా చాలా చోట్ల కూడా మీరు సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఉంటుంది. అంటే తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని ఆస్వాదించారు. అదే మేము ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటే ఇవాళ ఇంకా చాలా గెలవడానికి అవకాశం ఉండేది. నాకు తక్కువ టైం వల్ల మేము అన్ని ఏర్పాట్లు చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఎక్కువ మంది నిలబెట్టడానికి అవకాశం తక్కువ దొరికింది. కాబట్టి ఇంత తక్కువ మంది నిలబెట్టే నాకు కూడా అన్ని చోట్ల కూడా ఎంత ప్రజాదరణ లభించిందంటే మన జనసేన పార్టీ అధ్యక్షుల వారికి ఇక్కడ ఎంత ప్రజాదరణ ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మా అధ్యక్షుల వారు కొన్ని కారణాలతో అక్కడ ఉన్న బిజీతోనో కొన్ని కారణాలతో రాలేకపోయారు. వచ్చుంటే ఇంకా ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉండేది. మరి ఆయన రాకుండానే మరి ప్రజలు ఇంత ఆదరించారు అంటే నాకు చాలా సంతోషకరం. అట్లాగే కొన్ని చోట్ల మరి మీకు తెలుసు జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి మా పార్టీ సిద్ధాంతాలను నమ్మి మీరు ఓటేయండి మాత్రం అడిగారు. మా అధ్యక్షుల వారు ఎలా ఆంధ్రప్రదేశ్ ఎంత పరిపాలన చేస్తున్నారు చూడండి. అదేవిధంగా మేము కూడా ఇక్కడ మీ మధ్య నుండి ఎప్పుడు కూడా మీ సమస్యలు ఎప్పుడు కూడా లేవనెత్తుతూ దాని మీద పోరాటం చేస్తూ మీ కుటుంబ సభ్యులు సభ్యుడిగా ఉండి మీ సమస్యల పట్ల ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి ఓటాడటం జరిగింది. అదే నమ్మకంతో ఓటేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఎవరైతే నిలబడ్డారో కార్పొరేటర్స్ గాను, కౌన్సిలర్స్ గాను గెలిచిన వాళ్ళు ఎటు ఉంటారు, గెలవని వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అక్కడ లోకల్గా వారి పట్ల ఎప్పుడు కూడా వారి మధ్యలో ఉంటూ ఆ సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే పార్టీ అక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా ఎప్పుడు అండదండలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి జనసేన పార్టీని చూసి అందరూ కూడా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా పాల్గొనబోతుంది. అట్లాగే మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లోను, సైబరాబాద్ కార్పొరేషన్లోను, అట్లా మల్కాజ్గిరి కార్పొరేషన్లో కూడా ఎలక్షన్స్లో పోటీ చేయబోతుంది. ఇదే ఆనందంతో, ఎందుకంటే మరి మున్సిపాలిటీస్లో మరి జనసేన పార్టీని మరి బ్రహ్మాండంగా ఆదరించడం జరిగింది. ఆ ఆదరణ కంటే ఇంకా ఎక్కువ ఇక్కడ మాకు ఆదరణ దొరుకుతుందన్న ఉద్దేశంతో మేము పోటీ చేస్తాం. ఖచ్చితంగా చాలా స్థానాల్లో కూడా గెలిచి అంటే మిగతా ఎక్కడా కూడా లేదన్న ఇంపాక్ట్ ని కుకట్పల్లిలో మీరు చూపించారు. ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎలా చూపించబోతున్నారు? ఎన్ని వరకు మనం బలంగా నిలిపించేటువంటి పరిస్థితి? మీకు తెలుసు జనసేన పార్టీ అంతకుముందు ఇక్కడ ఎంపీగా కూడా గెలిచినప్పుడు కూడా 28,000. అట్లాగే నేను కుకట్పల్లిలో నిలబడిన 40,000. మరి ₹1 తీసుకోకుండా ఓటేశారంటే జనసేన పార్టీకి ఎంత ఆదరణ ఉందో మీకు తెలుసు. 40,000 ఓట్లు వచ్చినాయి అంటే ఇవాళ అది 8 కార్పొరేటర్లకి సమానం అని చెప్పి దీన్ని బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా కుకట్పల్లిలో ఖచ్చితంగా అన్ని డివిజన్లో కూడా పోటీ చేయడం జరుగుతుంది. అట్లాగే మిగతా డివిజన్స్ కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అత్యధిక స్థానాలు మాత్రం గెలవబోతున్నాను మాత్రం డంకబలంగా చెప్తాను. డెఫినెట్గా ఈసారి కుకట్పల్లి నుంచి చాలా మంచి నెంబర్సే కనిపిస్తాయి. అందరూ డౌట్. తర్వాత రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కి జిహెచ్ఎంసీ నుంచి మీరు సిద్ధం చేస్తారు. ఖచ్చితంగా మేము మొత్తం అసలు కార్పొరేషన్ అంతా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ మ్యాక్సిమం మేము ఇక్కడ పోటీలో పెట్టాం. ఎందుకంటే అదే మళ్ళీ రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి క్యాడర్ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది. చాలా మంది జాయిన్ అవుతామని చెప్పేసి అది రోజు కూడా రావడం జరుగుతుంది. పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి చాలా దాదాపు ఇప్పుడు సైబరాబాద్ కార్పొరేషన్లో అయితేనేవి, మల్కాజ్గిరి కార్పొరేషన్ అయితే, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో అయితేనేవి చాలా మంది కూడా జాయిన్ అవుతామని చెప్పి రావడం జరుగుతుంది. మరి ఈ ఎన్నికలు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయని చెప్పి సందర్భంగా జరిగింది.